హలో ఫ్రెండ్స్, మై సెల్ఫ్ రిజ్వానా. ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సైన్స్ బిట్స్ అండి. ఈరోజు కొన్ని చూద్దాం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్ అండి, మార్నింగ్ సెషన్లో జరిగిన ఎగ్జామ్ పేపర్. సో ఈరోజు మనం ఈ వీడియోలో దానికి ఆన్సర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో దాంట్లో ఫస్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిలో కాండంలో ఆహారాన్ని నిల్వ చేసుకునే మొక్కను గుర్తించండి. మనకు కాండాన్ని ఆహారంగా తీసుకునే మొక్క ఏది అనేసి అడుగుతున్నాడండి. ఆప్షన్స్ చూడండి. ఆపిల్నా, దోసకాయనా, వంకాయనా, పసుపునా. సో ఏంటండి దీంట్లో పసుపు. ఆన్సర్ 4 అనేది పసుపు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. పసుపుని మనం కాండం కొమ్ముని అంటే మనకు కాండాన్నే ఆహారంగా తీసుకుంటారండి పసుపులో. నెక్స్ట్ బిట్ చూడండి. 122 బిట్. వయోజనుడిలో ఉండే నములు దంతాల సంఖ్య. వయోజనులలో ఉండే నములు దంతాల సంఖ్య ఎంత? 2నా, 4నా, 8నా, 6నా? ఎంత అండి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 8 ఉంటాయండి. వయోజనులలో 8 ఉంటాయి నములు దంతాల సంఖ్య. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జత ఏంటండి? ఆప్షన్స్ చూడండి. శక్తినిచ్చే ఆహారం కార్బోహైడ్రేట్సా? పెరుగుదలకు ఉపకరించే ఆహారం ఏంటి? ప్రోటీన్సా? ఆరోగ్య పరిరక్షణ కోసం విటమిన్స్ అవసరమా? రేగు కదలికలకు ఖనిజాల? సో మనకు దీంట్లో రాంగ్ ఆన్సర్ సరికాని జతను అన్నాడు. ఒకసారి క్లియర్గా చూసుకోండి క్వశ్చన్లో. సరికాని అంటే మనకు దీంట్లో కరెక్ట్ ఏంటి అంటే శక్తినిచ్చే ఆహారం కార్బోహైడ్రేట్స్ కరెక్టేనండి. పెరుగుదలకు ఉపయోగపడేదేంటి? ప్రోటీన్స్ కరెక్ట్. ఆరోగ్య పరిరక్షణ కోసం విటమిన్స్ అవసరం కరెక్ట్. సో ప్రేగు కదలికలకు ఖనిజాలు అనేది రాంగ్ అండి. అంటే ఆన్సర్ మనకు వచ్చేసి ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు ఏది? సో మన గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు ఏదండి? నైట్రోజన్నా, కార్బన్ డైఆక్సైడ్నా, కార్బన్ మోనాక్సైడ్నా, హైడ్రోజన్నా? ఏది ఎక్కువగా ఉంటుందండి? మనకు నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందండి గాలిలో. నెక్స్ట్ చూడండి. ఒక వ్యక్తికి మంటలు అంటుకుంటే మనం ఎస్డిఆర్ సూత్రాన్ని అనుసరిస్తాము. ఎస్డిఆర్ అంటే ఏంటండి? అసలు ఎస్డిఆర్ చేస్తాము. ఎస్డిఆర్ అంటే ఏంటి? ఎస్డిఆర్ అంటే షిఫ్ట్ డ్రై రెస్ట్నా, సేఫ్ డ్రాప్ రెస్క్యూనా, సాఫ్ట్ డ్రాప్ రోల్నా, స్పీడ్ డ్రైవ్ రిమూవ్నా? సో మనకు ఆన్సర్ వచ్చేసి సాఫ్ట్ డ్రాప్ రోల్ అండి. ఎస్డిఆర్ సాఫ్ట్ స్టాప్ డ్రాప్ రోల్, స్టాప్ డ్రాప్ రోల్. ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? ఒక్క నిమిషం. ఇది ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అవుతుందండి. నెక్స్ట్ చూడండి. క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. చూడండి ఆప్షన్స్ చూడండి. పునరుత్పాదక వనరులన్నీ భూమి నుంచి సంగ్రహించబడతాయి. సూర్యకాంతి, నీరు మరియు గాలి ఎప్పటికీ తరగవు. నాగార్జున సాగర్ ఒక థర్మల్ విద్యుత్ కేంద్రము. పునరుత్పాదక శక్తి వనరులు కాలుష్యానికి కారణమవుతాయి. సరైన వ్యాఖ్య ఏది అనేసి అడుగుతున్నాడండి. సరైన వాక్యం చూడండి. పునరుత్పాదక వనరులన్నీ భూమి నుంచి సంగ్రహించబడతాయి. అవునా? కాదండి. మనకు వాటర్ నుంచి అంటే గాలి నుంచి ఇవన్నీ ఇలా కూడా వస్తాయి వర్షం ద్వారా. సో అవి కూడా. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూర్యకాంతి, నీరు, గాలి ఎప్పటికీ తరిగిపోవండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. మానవ శరీరంలో అత్యంత పొడవైన మరియు బలమైన ఎముక ఏదండి? ఆప్షన్స్ చూడండి. పక్కటెముకలనా, మోకాలెముకనా, తొడ ఎముకనా, పిక్కలెముకనా? ఏదండి? ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అవుతుందండి. ఆప్షన్ 3 తొడ ఎముక అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. భూమిపై లభించే నీటిలో మంచినీటి శాతం ఎంత ఉంటుంది? భూమిపై మనకు చాలా వరకు నీటి శాతం ఉంటుందండి. దాంట్లో మనకు మంచినీటి శాతం ఎంత అనేసి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. 1%, 2%, 10%, 25%. మనకు ఆన్సర్ వచ్చేసి 1% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి. క్రింది వాటిలో మానవ రక్తంలో లేనిది ఏంటి? మానవుని రక్తంలో లేని సెల్స్ ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి. ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అండి. ఎర్ర రక్త కణాల, తెల్ల రక్త కణాల, రక్త ఫలకీకలన లేక హెపటోసైట్స్నా? సో మనకు హెపటోసైట్స్ కాదండి. ఎర్ర రక్త కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు ఉంటాయి, రక్త ఫలకీకలు ఉంటాయి. ఓకేనా? ఎర్ర రక్త కణాలు అనేది మనకు బోన్ మ్యారో నుంచి వస్తాయండి. నెక్స్ట్ తెల్ల రక్త కణాలు అనేది మనకు ఇమ్యూనైజేషన్ పవర్ కోసం, రక్త ఫలకీకలు అనేది రక్తం గడ్డ కట్టడం కోసం. హెపటోసైట్స్ అనేది ఉండవండి రక్తంలో. ఓకేనా? నెక్స్ట్ బంగారు తీగ దీనికి ఒక ఉదాహరణ. దేనికి ఉదాహరణ? బంగారు తీగ అనేసి
దేన్ని పిలుస్తాము, అది దేనికి ఉదాహరణ అనేసి. తీగ అంటేనే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, అంటే పాకేది అనేది అర్థం అండి. సో మనకు ప్లాంట్స్, టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, అంటే మొక్కలు రకాలు. దాంట్లో తీగ అనేది ఎగబ్రాకే మొక్కల్లో వస్తుందండి. ఓకేనా. సో దీంట్లో బంగారు తీగ అనేది దేనికి ఉదాహరణ అనేసి అడుగుతున్నారు. అది చూడండి ఆప్షన్స్: స్వయం పోషకంన, పరాన్నజీవిన, పుతికాహారిన, సహజీవనకారిన. సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి? పరాన్నజీవి మొక్క. బంగారు తీగ అనేది దేనికి ఉదాహరణ? పరాన్నజీవ మొక్కకి ఉదాహరణ అండి. నెక్స్ట్ బిట్ చూడండి 131. క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి. గ్రీన్ హౌస్ వాయువు ఏంటి? మీథేన్నా, హైడ్రోజన్నా, క్లోరిన్నా, ఆర్గాన్నా. సో మనకు మీథేన్ ఒకటే గ్రీన్ హౌస్ వాయువు అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్, ఏరేషన్ సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థ పదార్థాలు వేగంగా కుళ్ళేటట్లు చేయడానికి సహాయపడుతుంది. ఇది ఒక ఎరేషన్ అనేది సూక్ష్మజీవులు బాగా పెరిగి వ్యర్థ పదార్థాలు వేగంగా కుళ్ళేటట్టు చేస్తుందండి, ఎరేషన్ ప్రక్రియ. ఇది ఎలాంటి ప్రక్రియ? భౌతిక ప్రక్రియనా, జైవిక ప్రక్రియనా, రసాయన ప్రక్రియనా, క్లోరినేషన్ ప్రక్రియనా? ఎలాంటిదండి? మనకు ఆన్సర్ చెప్పండి. ఏమనుకోవచ్చండి మనం? జైవిక ప్రక్రియ అండి. ఎరేషన్ అనేది మనకు జైవిక ప్రక్రియ. ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ అండి. సో ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్నే నేను మీకు ఆన్సర్స్ ఈరోజు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీలాంటి ఇంకా చాలామంది ఫ్రెండ్స్ చూసి వాళ్ళు కూడా 1 or 2 క్వశ్చన్స్ అన్నా నేర్చుకుంటారు. మేబీ మనకు బాగుంది అంటే ఇందులో ఒక క్వశ్చన్ అయినా ఎగ్జామ్లో కలిసే ఛాన్స్ ఉండొచ్చు. సో అందుకే మీలాంటి ఇంకొంతమంది ఫ్రెండ్స్ చూడాలి అంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మీరు వీడియోస్ చూడాలి అంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేను అన్ని సబ్జెక్ట్స్ వీడియోస్ చేస్తాను, నాట్ ఓన్లీ సైన్స్, నాట్ ఓన్లీ సైకాలజీ అండి. మ్యాథ్స్ కూడా చూద్దాము మనం. ప్రీవియస్ బిట్స్ మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, సైన్స్ కానీ, అండ్ ఎస్జిటిది మన ఇవి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇవి కూడా చూద్దామండి. ఓకేనా. ఇది ఎస్జిటి పేపరేనండి. అండ్ ఎరేషన్ అనేది సూక్ష్మజీవులని జైవిక ప్రక్రియ అండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి 133. కృష్ణా మరియు గోదావరి నదులు ఈ కనుమలలో ఉద్భవించి ఈ సముద్రం తీర వెంబడి డెల్టాలను ఏర్పరుస్తాయి. ఓకే. కృష్ణా గోదావరి నదులు ఈ కనుమలలో ఉద్భవించి ఏ కనుమలలో ఉద్భవించాయి, నెక్స్ట్ ఏ సముద్ర తీరం వెంబడి డెల్టాలను ఏర్పరిచాయి అని అడుగుతున్నాడండి. ఆప్షన్స్ చూడండి: పశ్చిమ కనుమల మరియు తూర్పు తీరంన, తూర్పు కనుమలు మరియు తూర్పు తీరంన, పశ్చిమ కనుమలు మరియు పశ్చిమ తీరంన, తూర్పు కనుమలు మరియు పశ్చిమ తీరంన. సో మనకు కృష్ణా గోదావరి నదులు ఎక్కడ ఉద్భవించాయండి? పశ్చిమ కనుమల్లో ఉద్భవించాయండి. కృష్ణా గోదావరి నదులు అనేవి మనకు పశ్చిమ కనుమల్లో ఉద్భవించాయి. ఇవి తూర్పు తీరం వెంబడి వెళ్ళి డెల్టాలని ఏర్పరుస్తాయండి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు కలిగి ఉన్న తెలంగాణ జిల్లాలేంటి? సో మనకు ఆంధ్రాతో సరిహద్దు కలిగి ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంటి అని అడుగుతున్నాడని. ఆప్షన్స్ చూడండి: నాగల్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్ మరియు మహబూబ్ నగర్, వనపర్తి, మహబూబాబాద్ మరియు మహబూబ్ నగర్, సూర్యాపేట, మహబూబాబాద్ మరియు మహబూబ్ నగర్. ఆప్షన్ 4 ఇస్ ద ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ. మనకు ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ అనేవి మనకు ఆంధ్రాతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు. నెక్స్ట్ 135 చూడండి. కాకతీయులు కర్ణాటకలోని ఈ పాలకుల వద్ద సైనికులుగా మరియు సామంతులుగా ఉంటూ తన రాజ్యస్థాపనను ప్రారంభించారు. కాకతీయులు అనేవాళ్ళు కర్ణాటకలో ఎవరి వద్ద సైనికులుగా మరియు సామంతులుగా ఉన్నారు, వాళ్ళ తర్వాత వీళ్ళు రాజ్యాన్ని ఏర్పరిచారు అనేది అడుగుతున్నారండి. ఓకేనా. ఆప్షన్స్ చూడండి: పల్లవులు మరియు చేరుల, బహుమనీలు మరియు గజపతిల, రాష్ట్రకూటములు మరియు చాణిక్యుల, బహుమనీలు మరియు రాష్ట్రకూటముల. మనకు ఆన్సర్ ఏమవుతుందండి? కాకతీయులు కర్ణాటకలోని రాష్ట్రకూటములు మరియు చాణుక్యుల దగ్గర సామంతులుగా సైనికులుగా ఉన్నారండి ఫస్ట్. సో వాళ్ళ దగ్గర నుంచే వీళ్ళు రాజ్య స్థాపన చేసుకున్నారు కాకతీయులు. నెక్స్ట్ చూడండి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? నికోలో కాంటినా, అబ్దుల్ రజాక్నా, డొమింగో ఫేస్నా, న్యూనిజ్నా? ఆన్సర్ ఏంటండి? డొమింగ్ ఫేస్ అండి. ఓకేనా. నెక్స్ట్
కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన ఈ పాలకుడు హైదరాబాద్ నగరానికి ప్రణాళికను తయారు చేసి దానికి అనుగుణంగా నిర్మించాడు. కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన ఏ పాలకుడు ఈ హైదరాబాద్ నగరాన్ని తయారు చేశాడు అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా అండి ఆన్సర్. ఓకేనా. ఆప్షన్స్ మనకు ఇబ్రహీం కుతుబ్ షా ఇచ్చిండు, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, జంషెడ్ కులీ, అబుల్ హసన్ తానిషా ఇచ్చారు. కానీ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మొహమ్మద్ కులీ కుతుబ్ షా అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి 138 బిట్. భూమిపై ఇప్పటి వరకు అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలను గుర్తించండి. అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలు ఎక్కడ ఉంటాయి? భారతదేశంలో రాజస్థాన్ ఏడారి మరియు రష్యాలో ఓమ్యాకోలోనా, లేక సెకండ్ ఆప్షన్ చూడండి ట్యునీషియాలోని కబిలి మరియు అంటార్కిటాలోని జెమ్స్ డ్రయర్నా, లిబియాలోని అజిజియా మరియు అంటార్కిటికాలోని నివోస్తాక్ స్టేషన్నా, కువైట్లోని మిత్రిబా మరియు అంటార్కిటికాలోని అముండ్సెన్ స్కాట్ స్టేషన్నా. ఆప్షన్స్ వచ్చేసి భూమిపైన ఇప్పటి వరకు అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రదేశం ఏంటి అనేసి అడుగుతున్నాడండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి లిబియాలోని అజిజియా మరియు అంటార్కిటికాలోని నివోస్తాక్ స్టేషన్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కింది కేసుల్లో సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు మరియు పోలీసుల విచారణ ప్రారంభమవుతుంది. సో మనకి ఎప్పుడు ప్రారంభమవుతుందండి? వస్తువు కొనుగోలుకు సంబంధించిన వివాదానిక ఎఫ్ఐఆర్ చేసేది? యజమాని మరియు అద్దెదారు మధ్య వివాదానిక? ఇతరుల ఆస్తి నష్టానిక? దుకాణంలో బంగారం దొంగిలించినందుకు గాను హత్య గావించినందుకు గాను ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేస్తారండి? మనకు ఆప్షన్ 4 అండి. దొంగలించినందుకు గాను మరియు హత్య చేస్తే అలాంటి టైంలో మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదవుతుందండి. ఓకేనా. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ 140 బిట్ ఒకసారి చూడండి. క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం 2009 యొక్క నిబంధన కాని దానిని గుర్తించండి. సో 2009 యొక్క నిబంధన కానిది ఏంటి అని అడుగుతున్నాడండి. ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్, పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంనా, వెనుకబడిన మరియు అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లల పట్ల వివక్ష మరియు సంబంధిత పద్ధతులు చూడకుండా ఉండడంనా, పరీక్షలో ఫెయిల్ అయినందుకు గాను పిల్లవాడు నిరంతరం గైర్హాజరు అవ్వడం వలన అదే తరగతిలో పునరావృతం కోసం పేరును తీసేయడంనా, ఆప్షన్ 4 అర్హత ఉన్న అభ్యర్థులను మాత్రమే ఉపాధ్యాయులుగా నిర్మించడంనా. ఏంటండి మనకు విద్యా హక్కు చట్టం అంటే ఎన్సిఎఫ్ 2009 ప్రకారం మనకేంటి, పరీక్షలో ఫెయిల్ అయ్యారని కానీ, డైలీ స్కూల్కి రాలేదని కానీ, గైర్హాజరు అవ్వడం వల్ల కానీ అలా చేయడం అని పదే ఒకే క్లాస్లో ఉంచకూడదు అనేది 2009 ఎన్సిఎఫ్ 2009 ఉంటుందండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అవుతుందండి. ఓకే. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 141 బిట్. క్రింది వాటిలో మున్సిపాలిటీలు విధించని పన్నును గుర్తించండి. ఓకేనా. విధించని పన్నును గుర్తించండి. దుకాణాలు మరియు సినిమా టికెట్లపైన పన్నుల, జంతువులు మరియు వాహనాలపై పన్నుల, నీటి సరఫరా చేసినందుకు కానీ నీటిపై పన్నా, లేకుంటే ల్యాండ్ రెవెన్యూ మరియు స్టాంప్ డ్యూటీనా? మున్సిపాలిటీలు విధించని పన్ను, ఎలాంటి పన్ను మున్సిపాలిటీలు విధించరండి? ల్యాండ్ రెవెన్యూ మరియు స్టాంప్ డ్యూటీస్ అండి. మున్సిపాలిటీ వాళ్ళకి ఈ రెవెన్యూ గురించి కానీ స్టాంప్ డ్యూటీస్ కానీ ఇలాంటి పన్నులు ఉండవండి. ఓకేనా. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. 142 చూడండి. క్రింది వాటిలో నియోజకవర్గ ఓటర్ల చేత నేరుగా ఎన్నుకోబడిన వారు ఎవరు? నియోజకవర్గ ఓటర్ల చేత నేరుగా ఎన్నుకోబడని వారు అంటే ఓటర్లతో కాకుండా వేరే రకంగా ఎన్నుకోబడేవారు ఎవరు అనేసి, మండల పరిషత్ మరియు ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడిన, జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడిన, ఆప్షన్ 4 గ్రామ సర్పంచ్న. ఆన్సర్ ఏమవుతుందండి? జిల్లా పరిషత్ చైర్పర్సన్ అండి. చైర్పర్సన్ని ఓటర్లు ఎన్నుకోరండి. ఓకేనా. నెక్స్ట్ 143 బిట్ చూడండి. 143 బిట్. గౌతమ్ బుద్ధుని ప్రకారం దుఃఖం దీని వలన కలుగుతుంది. దుఃఖం అనేది దేని వలన కలుగుతుందండి? విపరీతమైన కోరికల వలన, కుటుంబ జీవిత కోరికన, దేవుని పూజించడం కోసమా,
పూజించకపోవడం వలన లేక బౌద్ధ మత సూత్రాలను పాటించకపోవడం వలన. గౌతమ బుద్ధుని ప్రకారం విపరీతమైన కోరికలు ఎక్కువగా ఉంటే దుఃఖం ఎక్కువగా ఉంటుంది అనేది ఆయన సూత్రం అండి. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 144 బిట్ చూడండి. ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాలలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలలలో మరియు అలల వల్ల ప్రభావితమైన భూములలో పెరుగుతాయి. ఏ అడవులు పెరుగుతాయండి? ఎక్కడెక్కడ పెరుగుతాయి? సముద్ర తీరాల్లో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలలలో, అలల వల్ల ప్రభావితమైన భూముల్లో ఏ అడవులు ఉంటాయి? ఆప్షన్స్ చూడండి. ముళ్ళ అడవుల, పోడిరాల్చే అడవుల, మాడ అడవుల, తేమతో కూడిన ఆకురాల్చే అడవుల. మాడ అడవులు అండి ఆన్సర్ వచ్చేసి దీనికి. ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. దీంట్లో మనకు కరెక్ట్ ఏంటి సెంటెన్స్ అనేది ఒకసారి చూద్దాము. ఇప్పటికే రూపొందించబడిన సూత్రాలు, సిద్ధాంతాలు, లక్షణాలు మొదలైనవి ధృవీకరించే పద్ధతిని ఆగమన పద్ధతి అంటారు. మూర్త భావనల నుండి అమూర్త భావనలు నేర్చుకునే పద్ధతిని నిగమన పద్ధతి అంటారు. ప్రకల్పన పద్ధతి హెచ్ఈ ఆమ్స్ట్రాంగ్ ద్వారా ప్రాచుర్యం పొందింది. వయోజన పద్ధతిలో ప్రతి నియోజనంలో 2 భాగాలు ఉంటాయి. సో మనకు ఆన్సర్ ఏంటండి? వయోజన పద్ధతిలో ప్రతి నియోజనంలో 2 భాగాలు ఉంటాయి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఈవీఎస్ పాఠ్య పుస్తకాల్లో వివిధ అంశాల్లో చేర్చబడిన ఇది చేయండి అనే విభాగం యొక్క లక్ష్యం ఏంటి? మనకు బుక్స్లో చేయండి చూడండి, మనకు లెసన్ అయిపోయిన తర్వాత మనకి ఇస్తారు, ఇది చేయండి అనేసి ఇస్తారు. అది ఎందుకు ఇచ్చారు, దాని లక్ష్యం ఏంటి, అది ఇవ్వడానికి రీజన్ ఏంటి అనేసి అడుగుతున్నాడండి. సో ఆప్షన్స్ చూడండి. శాస్త్రీయ పదాల నిర్వచనాలు అభ్యసించే అవకాశాలు కల్పిస్తడా, ప్రత్యక్ష అనుభవాలు అందించడం కోసంనా, పరీక్షలో మంచి మార్కులు సాధించడం కోసంనా, విద్యార్థులు ఇంటి వద్ద నిమగ్నమై ఉంచడం కోసంనా. ఇది చేయండి అనేది ఎందుకు ఇస్తున్నారంటే ప్రత్యక్ష అనుభవాలు అందించడం కోసం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. 147th బిట్ అండి. తరగతి 4లో ఒక విద్యార్థి వివాహాలు, జననాలు, కొత్త ప్రదేశాలు, ఉద్యోగం చేయడము, ఇతర పట్టణాలకు బదిలీ చేయడం మొదలైన వాటి కారణంగా కుటుంబంలో జరిగే మార్పులకు కారణాలను చెప్పగలుగుతాడు. ఇది ఏ విద్యా ప్రమాణము? అంటే 4th క్లాస్ బాబు విద్యార్థి వివాహాలంటే ఏంటి, జననాలంటే ఏంటి, కొత్త ప్రదేశంలో ఉద్యోగం అంటే ఏంటి, ఇతర పట్టణాలకు బదిలీ కావడం అంటే ఏంటి, దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీలో జరిగే మార్పులు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అనే కారణాలతో చెప్పగలిగితే అది ఏ రకమైన విద్యా ప్రమాణం అడుగుతున్నాడండి. ఆప్షన్స్ చూడండి. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనల, ప్రశ్నించడం, పరికల్పనలను రూపొందించడం, విషయ అవగాహన, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులున. దీనికి ఆన్సర్ ఏం పెడతామండి మనం? విషయ అవగాహన. తను తెలుసుకొని అర్థం చేసుకొని దాని గురించి మనకు చెప్తున్నాడు కాబట్టి విషయ అవగాహన అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది దానికి. నెక్స్ట్ 148th బిట్ చూడండి. ఇండ్లు, రకాలు అను పాఠ్య బోధనలో ఈ క్రింది వానిలో ఏ కృత్యము విద్యార్థులను ప్రత్యక్ష అనుభవాలను కలిగజేస్తుంది? ప్రత్యక్ష అనుభవాలను కలిగజేసేది ఏంటండి? వీడియోలను తిలకించడం, అంటే వీడియోలు చూడడంనా, దగ్గరలోని ఇండ్ల వద్దకు క్షేత్ర పర్యటన గావించడంనా, ఇండ్ల పరిసరాలపై పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వడంనా, లేకపోతే వివిధ రకాల ఇండ్లు చిత్రాలను సేకరించి ఆల్బమ్ను తయారు చేయడంనా. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? సో చూడండి, ఇంటికి దగ్గరలో ఉన్న క్షేత్ర పర్యటనకు గావించడం అంటే అక్కడికి వెళ్ళి మనం చూస్తూ నేర్చుకోవడం అనేసి అర్థమవుతుందండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి 149th బిట్ అండి. 149th బిట్ వచ్చేసి పటాలు, చిత్రాలకు సంబంధించి ఈ క్రింది వాక్యములో సరైనవి ఏవి? ఆప్షన్స్ చూడండి. కార్టూన్లను చిత్రాలను అని కూడా అంటారు. సర్వే ఆఫ్ ఇండియా ప్రామాణిక చిత్రాలను రూపొందిస్తుంది. పటంతో పోలిస్తే చిత్ర పరిధి చాలా చిన్నది. పటానికి పటభాష ఉంటుంది. సో దీంట్లో సరైనది ఏంటి? ఏబిసిడీనా, ఏబిసినా, ఏసిడీనా, ఏబిసిడీనా? సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి? కార్టూన్స్ని ఏమంటారు? చిత్రాలను అని కూడా అంటారండి. కరెక్టే. నెక్స్ట్ ఏంటి? సర్వే ఆఫ్ ఇండియా ప్రామాణిక చిత్రాలను రూపొందిస్తుందా? కాదండి. పటంతో పోలిస్తే చిత్రం పరిధి చాలా చిన్నది. మనం డయాగ్రామ్ వేస్తే అది పెద్దగా ఉంటుందండి. చిత్ర పరిధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా?
నెక్స్ట్ పటానికి పటభాష ఉంటుంది. అవునండి, దాన్ని చూసి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏదైనా పటాన్ని చూసినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనకు ABCD అనేది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి ఆన్సర్. ఓకేనా. లాస్ట్ బిట్ చూడండి. దీంట్లో బోధనా పద్ధతులకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? సరికాని దాని గురించి అడుగుతున్నాడండి. ఆప్షన్స్ చూడండి. ఆదరణ ద్వారా అభ్యసనం అనే సూత్రం ఆధారంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఉంటాయి. నెక్స్ట్, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు విద్యార్థులను వివిధ రకాల అభ్యసన కృత్యాలలో చురుకుగా పాల్గొనేలా చేస్తాయి. నెక్స్ట్, ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో ప్రశ్నలు వేయడము, సమాధానాలు చెప్పడము ఒకే దిశలో జరుగుతాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారు. సో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు ఇద్దరు కీలక పాత్ర పోషిస్తారు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి దీంట్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈరోజు మనం ఈవీఎస్లో మనకు లాస్ట్ టైం టెట్లో జరిగిన ప్రీవియస్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఈ కేసు మీకు ఇందులో బిట్స్ ఒక్కటైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. నేను ఇంకా ముందు చేయబోయే ప్రతి వీడియోని మీరు చూడొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.